పురుగుల అన్నం పెడుతున్నారని రోడ్డుపై విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నారాయణపేట నాచరం కస్తూర్బా గాంధీ స్కూల్లోని విద్యార్థినులు భోజనంలో అల్పాహారంలో పురుగులు వస్తున్నాయని నిరసన చేపట్టారు. పురుగుల అన్నం ఎలా తినాలని, ఎన్ని రోజులు తినాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదని హాస్టల్ ఎస్ఓని మార్చాలని డిమాండ్ చేశారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించి సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరలోనే వారి సమస్యలన్నింటినీ తీరుస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో విద్యార్థులు శాంతించి రాస్తారోకో విరమించారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఉపయోగకరమన్నారు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శేషరత్నం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అవినాశ్ వైద్యశాలలో నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి నెల ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని శేషరత్నం తెలిపారు.